ఆయన తేడా మనిషి కాబట్టి తేడాగానే చేస్తారు. అయితే ఇక్కడ తేడా ఏంటి, ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ని యథాతథంగా అంబటి రాంబాబు అక్కడ అమలు చేసి అందుకని ఆయన అరెస్ట్ అయ్యాడు. సో ఇక్కడ కూతురు చేత ఒక స్క్రిప్ట్ చదివించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించమన్నాడు, ప్రశ్నించి కులాన్ని తీసుకురమ్మన్నాడు, తీసుకోవచ్చు. మరి వస్తాడా రాడా? ఆ రావడం ఎలా వస్తాడు? మీరు అన్నట్టు అందరిలాగా వచ్చేసి అలా ఒక నిమిషం పరామర్శించి వెళ్ళిపోతే అది జగన్మోహన్ రెడ్డి అవ్వడు. జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏంటంటే జగన్ అనే నేను నన్ను అందరూ గుర్తు పెట్టుకోవాలి, కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోరు, క్షణక్షణం తిట్టుకుంటారు. వచ్చాడ్రా బాబు మళ్ళా ఈ పాదయాత్ర అంటాడు, పరామర్శ యాత్ర అంటాడు, ప్రజల్ని చంపుకు తింటాడు. అయితే 10:45కి మొదలు పెట్టి 4:45 వరకు ఎవడైనా చేస్తాడండి? విజయవాడ నుంచి గుంటూరు మీరు నడిచి వెళ్తే ఎంత టైం పడుతుంది? పోనీ ఓ 2 గంటల్లో చేరుకో. మామూలుగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు వెహికల్ అయ్యి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయడు. ఇప్పుడు ఇంతమందిని చుట్టూ పెట్టినాడు, వీళ్ళందరూ నిజంగా వచ్చిన వాళ్ళ మనకు తెలుసు, డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. కానీ మనం బాధపడేది ఎక్కడంటే పాపం వాళ్ళందరినీ ఎండలో అలాగ నిల్చోబెట్టి వాళ్ళు జై జగన్ అంటే ఇవాళ జై జగన్ జై సీఎం వినిపించలేదు మనకి. ఇవాళ ఆయన అంతా కూడా పూలు జల్లించుకుంటూ, ఎందుకంటే అద్భుతంగా బూతులు తిట్టించిన ఒక గొప్ప మనిషిని ఇవాళ ప్రజలు సత్కరించారు వైసీపీ వాళ్ళు.